పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో అయితే హిందువులు భయపడిపోతున్నారు. చాలా మంది అక్కడి నుంచి భయపడిపోతున్నారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. వాస్తవమే. అక్కడ జరుగుతున్న భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటారు కామన్గా కొన్ని ప్లేసుల్లో. అటువంటి ప్లేసుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మిలిటరీని కంట్రోల్లో తీసుకునే ఉద్దేశంతో మిలిటరీని కూడా పంపించి అక్కడ ఉన్న చర్యల్ని ఖండిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రేరేపిస్తున్న ఏరియాలో కొన్ని మూకలు ఎలా ఉంటాయో మీకు తెలిసిందే. అటువంటి వాళ్ళు అక్కడ ఉన్న ప్రాంతంలో ఈ హిందువులు తక్కువ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి భయభ్రాంతులు గురి చేసి అక్కడి నుంచి తరిమి కొట్టే పరిస్థితుల్లో అక్కడ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కొన్ని రోజుల్లోనే ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు బెంగాల్లో ముర్షిదాబాద్లో అయితే అక్కడ గొడవలు జరుగుతున్నాయి. సో అక్కడ హిందువులు బలవంతంగా పారిపోతున్నారని అంటే భయపడి పారిపోతున్నారని చెప్పి బీజేపీ లేదు. ఇండియన్ ముస్లిమ్స్ అయితే ఆ విధంగా చేయరండి. ఇండియన్ ముస్లిమ్స్ కూడా కొంతమంది ఈ వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా మద్దతు ఇచ్చారు. కొంతమంది పాకిస్తానీలు, బంగ్లాదేశీలు బెంగాల్లో చేరటం వలన అట్లా రెచ్చగొట్టే ధోరణి చేయటం వలన అక్కడ గొడవలు అవుతున్నాయి. ఆ గొడవలు ఎందుకంటే ఓటు బ్యాంక్గా చూస్తుంది. కానీ మమతా బెనర్జీ ఆమె వయసు కూడా అయిపోతుంది. పార్టీ కూడా ఒక భారతదేశానికి భారత రాజ్యాంగానికి మన ప్రభుత్వాలు నడపాలి. కానీ మన స్వార్థ అవసరాల కోసం, స్వార్థ ఓటింగ్ కోసం అదే అట్లా రెచ్చగొడతాం పద్ధతి కాదు. అటు మద్దతు మేము మా చట్టం అమలు చేయటం అంటే కూడా కరెక్ట్ కాదు. అది కేంద్రం అయితే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అయితే గొడవలు జరుగుతున్నాయి. సో ఆ గొడవలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అర్థం చేయలేకపోతుంది? వక్ఫ్ సంబంధించిన చట్టం అది ఆల్రెడీ చట్టం అయిపోయింది. యాక్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం పైన ఉంటుంది. కానీ మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయము అని మాట్లాడడం ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషన్ని ధిక్కరించిన దాని కిందకి వస్తుంది. రెండో విషయము అది చట్టాన్ని కూడా ఛాలెంజ్ చేసిన దాని కిందకి వస్తుంది. అట్లా మాట్లాడిన వాళ్ళ మీద లా అండ్ ఆర్డర్ ప్రకారంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఒక ప్రభుత్వమే అట్లా మాట్లాడింది అనుకోండి, అది ఎంత దుర్మార్గమైన చర్య. ఎగ్జాక్ట్లీ. అది మైనారిటీ అపీజ్మెంట్ కింద ఈ రీజనల్ పార్టీస్, సెక్యులర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దేశహితం వీళ్ళకు ఉండదు. వీళ్ళ హితం అంతా ఏంటిది, ఎట్లా పదవిలకు రావాలా, ఎట్లా వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు పెట్టాలా, ఎట్లా మైనారిటీ అపీజ్మెంట్తోని ఆ ప్రజలను డివైడ్ చేసి కన్ఫ్యూజన్ చేసి వాళ్ళని భడకాయించి అట్లా చేసి వాళ్ళ అధికారంలోకి రావాలని ఉంటుంది తప్ప వీళ్ళు దేశం కోసం ఏదైనా చేయాలి, మన దేశాన్ని ప్రపంచ పటం ముందట అగ్రగామిగా ఉంచాలి అనే ఆలోచన వీళ్ళకు ఉండదు. అందుకనే చూడండి, వక్ఫ్ అనే దాంట్లో ఉన్న సూపర్ పవర్స్ మాత్రమే ఇప్పుడు మనకు తీసేయడం జరిగింది తప్ప అందులో వాళ్ళ ఫండమెంటల్ రైట్ టు వర్షిప్కి ఎట్లాంటి విఘాతం కాలేదు. మళ్ళీ అందులో వాళ్ళ రైట్ టు ప్రాక్టీస్ రిలీజియన్ అనేది ఉండదు. ఆ ఫండమెంటల్ రైట్కి కూడా ఏం విఘాతం కలగలేదు. ఇప్పుడు మీరు వక్ఫ్లో ఏదైనా నాన్ ముస్లిం అంటే యూజర్ వక్ఫ్ వన్స్ యూజర్ ఈజ్ బై వక్ఫ్స్ అని అంటే మీ ఖాళీ జాగా మీది ఒక ఉందనుకోండి, అక్కడ ఒకసారి మీరు ఏదో ఇఫ్తార్ పార్టీ చేసుకుంటామని మీ దోస్తులు ఎవరో ముస్లింలు అడిగినాను, మీరు ఇచ్చిండు అనుకోండి. ఇచ్చినాక కొద్ది రోజులకి మేము వాడుకున్నాం కాబట్టి ఆ ల్యాండ్ మాది అని అన్నారు అనుకోండి, మీ ఫండమెంటల్ రైట్స్ అక్కడ పోతున్నాయా? మీకేముంది, రైట్ టు ప్రాపర్టీ అనేది మీ ఫండమెంటల్ రైట్, అది పోతుంది. ఓకే, పోయిన తర్వాత అది వక్ఫ్ మాది అని అన్న తర్వాత వక్ఫ్ ట్రైబ్యునల్కి మీరు వెళ్ళి అక్కడ నాది అని మీరు ప్రూవ్ చేసుకుంటే వక్ఫ్ ట్రైబ్యునల్ మీది కాదు ఇది వక్ఫ్ది అని అన్న తర్వాత మీకు అధికారం ఉండాలి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి. అది కూడా మీ ఫండమెంటల్ రైట్. మీ ఆ ఫండమెంటల్ రైట్ని కూడా తీసేసి ఆ వక్ఫ్ ట్రైబ్యునల్ సుప్రీంకోర్టు కంటే కూడా సూపర్ పవర్స్ వక్ఫ్ ట్రైబ్యునల్కి అంటే ముస్లిం కోర్టుకి ఇవ్వడం ఎంతవరకు న్యాయం? అంటే వక్ఫ్ అనే ఒక బోర్డుకి ఎక్కువ అధికారాలు ఇస్తారా, లేకపోతే భారతదేశంలో ఉన్న పౌరుల ఫండమెంటల్ రైట్స్ ఇస్తారా? ममता बनर्जी को गवर्नमेंट ऑफ इंडिया कभी भी एनी टाइम जो भी गवर्नमेंट बिल लाती है फॉर द सेक ऑफ नेशन, उनको वहाँ पे प्रॉब्लम होता है. जिस तरीके से ट्रिपल तलाक हो, सीए हो, एनआरसी हो, हमेशा वेस्ट बंगाल में कम्युनल वायलेंस बहुत ज़्यादा फ्लेयर अप हो जाता है. उसी तरीके से वक्फ अमेंडमेंट बिल के ऊपर भी कम्युनल फ्लेयर अप किए और वहाँ पर गवर्नमेंट, लोकल वेस्ट बंगाल गवर्नमेंट की पूरी सपोर्ट है ये लोगों को यहाँ पे जो चाहे करने के लिए, कम्युनल फ्लेयर अप करने के लिए. పశ్చిమ బెంగాల్ ఇప్పుడు చూడండి, మమతా బెనర్జీ పాలిటిక్స్ ఎట్లా అయింది అంటే చాలా మిస్యూజ్ చేస్తున్నారు జనాలకి అర్థం కావట్లేదు. అది ఇప్పుడు వరకు కూడా యంగ్స్టర్స్ ఫెయిల్ అవుతున్నారు. అక్కడ మొత్తం డిస్టర్బెన్స్ చేస్తున్నారు. మొత్తం హిందూస్ ఇల్లు ఫైర్ పెట్టేశారు. ముర్షిదాబాద్లో చాలా మంది హిందూస్ అయితే భయపడిపోయి పారిపోతున్నారు. కొన్ని భయపోయి పారిపోయారంటే పారిపోలేదు, ఓన్లీ వాళ్ళు లైఫ్ కాపాలంటే వాళ్ళు అక్కడ నుంచి బయటికి వచ్చారు. మళ్ళీ హిందూస్ ముర్షిదాబాద్లో మళ్ళీ వస్తారు 100%. ఇది వక్ఫ్ బోర్డు గురించి ఏదైనా ఇప్పుడు జరుగుతుంది. మళ్ళీ ఒక 3-4 months తర్వాత మనం చూస్తాం హిందూస్ కూడా అక్కడ ముర్షిదాబాద్లో మళ్ళీ వస్తారు.